నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి డౌన్ స్ట్రీమ్‌లో 16 కిలోమీటర్స్‌ని 2 అవర్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. అదే వ్యక్తి అప్ స్ట్రీమ్‌లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 8 కిలోమీటర్స్‌ని సేమ్ టైం అంటే 2 అవర్స్‌లోనే ట్రావెల్ చేస్తున్నాడు. అయితే స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఓకే. సో ముందు మనం డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 16 కిలోమీటర్లని 2 అవర్స్‌లో అంటే 16/2 8 అవుతుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ 8 సేమ్ 2 అవర్స్ కాబట్టి 8/2 అంటే 4 అవుతుంది. ఓకే. దీని నుంచి ఎస్ అంటే డిఫరెన్స్ బై 2, డిఫరెన్స్ అంటే 4/2 ఇది 2 కిలోమీటర్ పర్ అవర్. ఎం కావాలి అంటే 8+2 అంటే 12, 12/2 అంటే 6 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. మనల్ని అడిగింది ఎస్ కాబట్టి 2 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి సర్టెన్ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి T1 టైం తీసుకున్నారు. అలాగే సేమ్ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయడానికి T2 టైం తీసుకున్నారు. ఓకే. స్ట్రీమ్ స్పీడ్ అనేది y కిలోమీటర్ పర్ అవర్ అయితే స్టిల్ వాటర్లో మ్యాన్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో స్టిల్ వాటర్లో మ్యాన్ స్పీడ్ మనం x కిలోమీటర్ పర్ అవర్ అనుకుంటే ఇప్పుడు మనం x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్కి ఈక్వల్. రైట్. సో ఇప్పుడు మనం ఆ డిస్టెన్స్ని ఈక్వల్ చేద్దాం. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కాబట్టి అప్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైము T1 ఇంటూ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే x మైనస్ వై. ఓకే. ఇది మనకి డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేసిన టైం T2. సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ x ప్లస్ వైకి ఈక్వల్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన x వాల్యూ ఎంతో వస్తుంది. ఓకే. సో x ఇంటూ T1 మైనస్ y ఇంటూ T1 ఈక్వల్ టు x ఇంటూ T2 ప్లస్ y ఇంటూ T2. రైట్. x వాల్యూ ఒక దిక్కున రాస్తే x ఇంటూ T1 మైనస్ T2 ఈక్వల్ టు y ఇంటూ T1 ప్లస్ T2. రైట్. సో దీని నుంచి మనకు కావాల్సిన x కాబట్టి T1 ప్లస్ T2 బై T1 మైనస్ T2 ఇంటూ y కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో ఇప్పుడు ఆప్షన్ వెరిఫై చేస్తే ఆప్షన్ డి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. బోట్ యొక్క అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అనేది 55 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. మనల్ని డౌన్ స్ట్రీమ్లో బోట్ యొక్క స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే m-s, ఇది మనకి 40 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ అంటే m అనేది 55 ఇచ్చారు. ఓకే. సో దీని నుంచి s అనేది మనకి 15 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. మనల్ని అడిగింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి m+s కావాలి. సో m+s అంటే 55 ప్లస్ 15 70 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. సో ఆప్షన్ బి అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బోటు 35 కిలోమీటర్స్ని డౌన్ స్ట్రీమ్లో 5 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. సేమ్ 35 కిలోమీటర్స్ని అప్ స్ట్రీమ్లో 7 అవర్స్లో ట్రావెల్ చేస్తుంది. అయితే స్టిల్ వాటర్లో బోట్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. ఈజీ క్వశ్చన్ అండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే 35 కిలోమీటర్స్ని 5 అవర్స్లో చెప్పారు కాబట్టి 35/5 ఇది మనకి 7 వస్తుంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటే సేమ్ 35 కిలోమీటర్స్ని 7 అవర్స్లో ఉన్నారు కాబట్టి ఇది మనకి 5 వస్తుంది. ఓకే. మనకు కావాల్సింది m కాబట్టి m అంటే 7 + 5/2. సో 12/2 6 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. s కావాలి అంటే 7 - 5/2 అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. రైట్. మనం అడిగింది m కాబట్టి 6 కిలోమీటర్ పర్ అవర్ ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది 15 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. అలాగే స్ట్రీమ్ స్పీడ్ 2.5 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చారు. మనల్ని అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే. సో m+s ఈక్వల్ టు 15, s ఈక్వల్ టు 2.5 కాబట్టి దీని నుంచి m అనేది మనకి 12.5 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. మనల్ని అడిగింది అప్ స్ట్రీమ్ స్పీడ్ కాబట్టి m - s ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. m - s అంటే
12.5 మైనస్ 2.5 అంటే 10 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. ఓకే. సో ఆప్షన్ ఏ అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది.